సంజయ్ రౌత్ అనే ఆయన ఒక ఆయన ఉంటాడు, ప్రస్తుతం కూడా రాజ్యసభ సభ్యుడు. ఆయనకి టర్మ్ అయిపోతే నెక్స్ట్ ట్రిప్ దక్కదు. శివసేన నాశనం చేసింది ఆయన, ముక్కలు చెక్కలు చేసింది ఆయన. బాలాసాహెబ్ థాకరే వారసుడుగా ఉద్ధవ్ థాకరేని తీసుకొచ్చింది ఆయనే. బాలాసాహెబ్ థాకరే కోడలైనటువంటి ఉద్ధవ్ థాకరే భార్య కోరిక మేరకు ఆవిడకి ఉన్నటువంటిది అధికారపు పిపాస. దాని కారణంగా శివసేన సర్వనాశనమైంది, ఇప్పటికీ అవుతానే ఉంది. ఆ శివసేన చివరికి ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీతో విభేదాలు పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఏమైంది, ఫైనల్గా మొక్కలు చెక్కలైంది. అయినా సరే ఆవిడ ఆ సంజయ్ రౌత్ సామ్నా అనే పత్రికలో దిక్కుమాలిన కథనాలు రాస్తా ఫైనల్గా ఇవాళ 20 స్థానాలకు పరిమితం అయ్యారు. 16% అంటే కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లకు పరిమితం అయిపోయింది. ఇదివరకు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు స్టేజ్ నుంచి ప్రతిపక్ష హోదానే దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలకు తక్కువ ఓట్లకు పడిపోయినటువంటి పరిస్థితి శివసేనది. అదే సందర్భంలో బాలాసాహెబ్ థాకరే వారసుడిగా షిండేని ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ శివసేన ఇంకా సామ్నాలు అబ్బెబ్బే మేము ఈ ఎన్నికలు అంగీకరించమంటుంది. వాడెవడు అంగీకరించడానికి? అదే ఇక్కడ తేడా. డెమోక్రసీలో నాశనం చేస్తున్న వాళ్ళు నాశనం అవుతున్న వైనాన్ని గుర్తించరు.